పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడు గ్రామానికి చెందిన తుమ్మల శివప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతుక్కునే సమయంలో ఓ కంపెనీ నుంచి తనకి జాబ్ వచ్చినట్లు ఈ కంపెనీలో డేటా ఎంట్రీ చేయాలంటూ చెప్పడంతో బాధితుడు సరే అని చెప్పి కంపెనీ వారు అడిగిన నగదును విడతల వారీగా ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. కంపెనీ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పిన ప్రతినిధులు నగదు చెల్లించిన అనంతరం ఇంకా నగదు కావాలంటూ అడగటంతో బాధితుడు తాను మోసపోయానంటూ గ్రహించి వెంటనే తాను చెల్లించిన నగదును తిరిగి పంపించాలని కోరటంతో వారు మేము చెల్లించమంటూ చెప్పడంతో బాధితుడు మీడియా ముందు వాపోయారు. ఆన్లైన్లో ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నగదు దోచుకునే వారిపై పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. శివప్రసాద్ మాది తెంగడ గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు డిస్టిక్. నేను గత కొన్ని రోజుల నుంచి గుంటూరులో ఉంటున్నాను. నేను ఆన్లైన్లో ఈ లోకల్ యాప్లో నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను. 2 months నుంచి ట్రై చేస్తుంటే సరే నాకు ఒక రోజు కాల్ వచ్చింది. మేము అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ అని. సరే అని నేను సరే ఓకే అని నేను చెప్పాను. నా డేటా నా ఆధార్ కార్డ్స్ నా సర్టిఫికేట్స్ ఇవన్నీ నేను సెండ్ చేసిన వాళ్ళకి. సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి కంగ్రాచులేషన్ సార్ అన్న. ఎందుకు కంగ్రాచులేషన్స్ అని అడిగితే వై అని పెట్టగానే మీరు సెలెక్ట్ అయ్యారండి మా కంపెనీ అండి. సరే అండి 10కి ఇంటర్వ్యూ ఉందన్న సార్. నాకు 10కి కుదరదు, నాకు 11కి అలా అరేంజ్ చేయండి అన్నాను. సరే అరేంజ్ చేస్తామని అన్నారు. అరేంజ్ చేసిన తర్వాత నేను మా మిస్సెస్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఎంతసేపటికి నేను మెసేజ్ చేస్తున్నాను వాళ్ళకి, మేడం ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, షెడ్యూల్ చేయండి, నాకు మళ్ళీ వేరే టైం ఉంది వెళ్ళిపోవాలంటే సరే అన్నారు వెయిట్ అలాగా ఒక 12 వరకు తీసుకొచ్చారు. 12 o'clockకి తీసుకొని వచ్చిన తర్వాత నేను సరే అని ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఒక లోగో, ఒక పాస్వర్డ్, ఒక ఐడి క్రియేట్ చేసి పంపించాను. అది నాకు నార్మల్ మెసేజ్ పంపిస్తారు సార్ మీకు చూడండి అన్నారు. ఇంకా నార్మల్ మెసేజ్ ఏం రాలేదండి నాకు అని చెప్పాను. తర్వాత వాళ్ళే స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. సరే అని నేను ఐడితో లాగిన్ అయ్యాను. ఎంతసేపటికి అది లాగిన్ అవ్వట్లేదు మేడం, చూడండి ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందా మెసేజ్ చదవాలంటే ఓకే సార్ నేను చెక్ చేసి చెప్తానండి. సరే చెక్ చేసి చెప్తాను. తర్వాత నేను ఆ పాస్వర్డ్ అవన్నీ మళ్ళీ అటెంప్ట్ చేస్తే తర్వాత ఆన్ అయింది. తర్వాత తుమ్మల శివప్రసాద్ 88 అని పట్టుకుంది. ఇంకోటైనా ఆన్ అయింది. తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ప్యానల్ అని తీసుకెళ్ళి వేరే ప్యానెల్లో కూర్చోబెట్టారు. ఆ వేరే ప్యానెల్ ఏంటి అంటే ట్రాన్స్జెంట్ ఇండియో ప్రైవేట్ లిమిటెడ్ అనే సొల్యూషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇదేంటి అని నేను అలాగ ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా ఏం చేయాలో అర్థం కదా. సరే ఒకసారి ఇందా ఏంటో ఇది ఏం జరిగినా మన మంచి కాదని అలాగా కొంచెం మూవ్ అవుతూ ఉంటే 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంకా రన్ అవుతూనే ఉంది. ఆ ప్యానెల్ గురించి ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఇట్లా నీ పిన్స్కి బ్యాక్ పెయిన్స్కి ఇలాగా ఆయుర్వేద ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉన్నారు. సరే అని ఇంకా ఫస్ట్ వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు చెప్పుకోవడం మొదలు అని చెప్పారు. చెప్పగానే సరే అని నేను ఆలోచించాను. 25 అంటున్నారు కదా, ట్రైనింగ్ కూడా స్టైఫన్ బాగానే ఉంది కదా, అసలు ఒకటి మనం ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో దేంట్లో దాంట్లో జాయిన్ అవుతుంది అలా మూవ్ అవుతూ ఉంటే ఇది కొంచెం నాకు ఫ్రాడ్గా అనిపించి నేను స్టక్ అయిపోయి ఏంటంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదంటే నిజమండి మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎక్కడ ఎందుకు పంపిస్తారు, మేము కూడా మీలాగే వచ్చాం అని ఇది అని చెప్పినాను. రమ్య దివ్య అని ఇలా చెప్పగా నాకు ఎందుకో డౌట్ వస్తుంది. నేనేం ఇంకా పే చేయలేను మేడం, నా వల్ల కాదు, నేను పే చేసిన వదిసాలు నాకు రిటర్న్ కొట్టేసండి. నేను మీ కంపెనీలో వర్క్ చేయవద్దు, మీరు నాకు జాబ్ ఇప్పియవద్దు, మీ ల్యాప్టాప్ పంపించవద్దు, మీరు నేను కొట్టిన వరకు నాకు రీఫండ్ చేయండి అంటే మేము చెయ్యం సార్, మీరు ఏం చేసుకోండి కేసు పెట్టుకోండి అని అన్నారు.